మేడం ఇప్పుడు ఇది మనం గ్రాటిట్యూడ్ రాసుకున్నాం కదా నోట్స్ లో. ఆ అది ఆల్రెడీ ఉన్న వాటికా లేకపోతే మన ఫ్యూచర్ లో కావాలి అనుకుని రెండు రాసుకోవచ్చు కదా? రెండు రాసుకోవచ్చు. మనం మన అసలు ఫస్ట్ మనం ఉన్న వాటికి రాసుకొని తర్వాత కావాల్సినవి రాసుకోండి. ఫస్ట్ మనం ఉన్న వాటిని గుర్తించి వాటి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే అప్పుడు యూనివర్స్ కి ఇంకా నువ్వు హ్యాపీగా ఉన్నావు కాబట్టి నీకు ఇంకా ఇస్తానని ఇస్తా ఉంటది అనమాట. ఫస్ట్ మనకి ఏవైతే ఉన్నాయో ఏవైతే పొందామో వాటికి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. హెల్త్ గురించి అయితే ఎఫర్మేషన్ అర్థమైంది కదా. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. దానికి అది ఐ హావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్లీ హెల్దీ విత్ బ్లూ బాడీ ఎనర్జీస్ అని చెప్పుకోవచ్చు. అట్లా ఇప్పుడు ఏదైనా మనీ గురించి కానీ అట్లా అయితే గనక నేను నెలకి 1,00,000 రూపాయలు చాలా ఈజీగా ఎఫర్ట్లెస్ గా కన్సిస్టెంట్ గా సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని రాసుకోండి. ఈజీగా ఎఫర్ట్లెస్ గా కన్సిస్టెంట్ గా నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మనం ఇప్పటిదాకా మా డబ్బులు సంపాదించడం అంటే కష్టము అట్లా ఉంటాయి కదా మన బిలీఫ్స్ అనేవి, మన ఆలోచనలు అలా ఉంటాయి. దానివల్ల మన లోపల అలా ఉండటం వల్ల మనకి కష్టంగా అనిపిస్తుంది అనమాట. అలాంటివి వస్తాయి. అట్లా కాకుండా పరిస్థితులు మనకి ఈజీగా ఎఫర్ట్లెస్ గా అన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనకి అవకాశాలు అనేవి వస్తాయి అనమాట. యూనివర్స్ మనకి పంపిస్తుంది అవకాశాలు కానీ మనుషులు కానీ సిచ్యువేషన్స్ కానీ. మనం ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో దానికి తగ్గట్టుగా పరిస్థితులు మనకి వచ్చేలా చేస్తుంది మన ముందుకి. కాబట్టి మనం అట్లా చెప్పుకోవాలి మనీ గురించి అయితే. ఓకే మేడం నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. నార్మల్ గా ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంతమందికి చుట్టూ ఉన్న నలుగురు కుటుంబంలో కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళకి సమస్య నుంచి బయటికి రావడానికి. బట్ కొంతమందికి అసలు ఎవరు హెల్ప్ చేయరు, వాళ్ళే చేసుకుంటారు అన్నట్టు వదిలేస్తారు. దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళెవరు మనకి సహాయంగా లేనప్పుడు మనకి వాళ్ళు సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోండి. నాకు మీరు ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పుకోండి. వాళ్ళ పేరు చెప్పుకొని నాకు వాళ్ళు సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. వాళ్ళు హ్యాపీగా నాకు సహకరిస్తున్నారు, అంతేగాని వాళ్ళు చిరాకు పడుతూ వాళ్ళకి ఇష్టం లేకుండా కాదు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోండి. అట్లా రాసుకోండి. నెగటివ్ ని పాజిటివ్ గా మలుచుకొని మనం రాయటం. అప్పుడు అక్కడ చేంజెస్ అనేది జరుగుతుంది. ఏదైనా ఒకటి పెట్టుకోండి 11 days లో మీకు ఏది కావాలో ఒక్క దాని మీద పెట్టుకోండి. హెల్త్ లేకపోతే మనీ రిలేషన్స్ ఏదో ఒకటి పెట్టుకొని దాన్ని రాసుకోండి. 8 times 21 days రాసుకోండి. 21 times 21 days 21 days 28 times 28 times రాసుకోండి. అట్లా అది ఎప్పుడైనా ఏదైనా కూడా మన ఫీలింగ్ తో రాయాలి. హ్యాపీ ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రెసెంట్ మూమెంట్ లో అయిపోతే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో ఆ ఫీలింగ్ తో రాయాలి. హ్యాపీగా ఫీలింగ్ తో ఎమోషన్ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎప్పుడైతే అది అంటే మనం ఇప్పటిదాకా ఏంటి మనకి వస్తే నేను ఉంటా అట్లా అనుకుంటాం. నాకు ఆ సిచ్యువేషన్ వస్తే లేకపోతే నాకు నెలకు 10 లక్షలు వస్తే నాకు నెలకు 2 లక్షలు వస్తే లేకపోతే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా అని కండిషన్ పెట్టుకుంటాం. కానీ యూనివర్స్ కండిషన్ ఏంటి? నువ్వు హ్యాపీగా ఉంటే నేను ఇస్తా అది అంటారు. అది యూనివర్స్ యొక్క రూల్ అనమాట, నియమం. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో అప్పుడు ఇంకా ఇంకా హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ ని వాళ్ళ అంటే మనుషుల్ని పరిస్థితుల్ని అవన్నీ మన ముందుకు తీసుకొస్తుంది అనమాట. నువ్వు ఎప్పుడైతే సాడ్ గా ఉన్నావో దానికి తగ్గట్టే కోపంగా ఉన్నావో ఇంకా కోపంగా మనల్ని టార్చర్ పెట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, చిరాకు పెట్టేవాళ్ళు వస్తూ ఉంటారు అనమాట. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఆనందంగా ఉన్నామో
ఓ తను హ్యాపీగా ఉంది, ఇంకా హ్యాపీగా అంటే నేను ఇంకా హ్యాపీగా ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంచే వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తా అని చెప్పని పంపిస్తుంది అనమాట యూనివర్సిటీ ఆ పరిస్థితుల్ని గాని. ఇంకా అందుకని మనం ఎప్పుడు ప్రతి క్షణం హ్యాపీగా ఉండాలన్నమాట. నో ప్రాబ్లం.